गणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। श्री वासवी कन्यका परमेश्वर्यै नमः। सदाशिवसमारम्भां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अस्मद्गुरुचरणारविन्दाभ्यां नमः। श्री వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క శిలామయ దేవాలయంలో శిలాబింబ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి రోజున మహోన్నతమైనటువంటి పీఠం నుంచి సాక్షాత్ సరస్వతీ స్వరూపులైనటువంటి శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్య స్వామివారి యొక్క పరంపరలో వచ్చినటువంటి శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు మరియు తత్కరకమల సంజాతులైనటువంటి శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారు ఇక్కడికి వేయించేసి ఉన్నారు. వారు యొక్క పాదస్పర్శతో ఈ కావలి యొక్క గ్రామం పరమ పావనమైంది. తర్వాత మరి కాసేపట్లో ఇక్కడ గురువుగారి యొక్క ప్రవచనం కూడా జరగబోతోంది. గురువుగారు భక్తులను నిర్దేశించి అనుగ్రహ భాషణం కూడా చేయబోతున్నారు. ఇవాల్టి రోజున 4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇవాల్టి రోజున అధివాస హోమాలు అంటే అధివాసాలు చేసినటువంటి ధాన్యాధివాసము, పుష్పాధివాసము, శయ్యాధివాసము, ఫలాధివాసము, జలాధివాసము ఇలా అధివాసాలన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. ఆ అధివాసాల్లో భాగంగా ఇవాల్టి రోజున దానికి తత్ అంగమైనటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా అధివాసాంగ హోమాలు అంటే దేవానాం ఆజ్యమాహారం అన్నట్టుగా భగవంతుడికి మనం ప్రత్యక్షంగా ఏదైనా సమర్పించాలి అంటే అది హోమం ద్వారానే, యజ్ఞం ద్వారానే మనం సమర్పించగలం. మనం మామూలుగా షోడశోపచార పూజలు ఇవన్నీ చేసినప్పటికీ కూడా నైవేద్యమే మనం ప్రసాదంగా మనం స్వీకరిస్తాం, భగవంతుడికి నివేదన చేసి మనం స్వీకరిస్తాం. కానీ ఈ హోమంలో ఎలా ఉంటుంది అంటే భగవంతుడికి మనం ప్రత్యక్షంగా ఆహారాన్ని సమర్పించగలం. అదేవిధంగా ఇవాల్టి రోజున రేపటి ఈ యొక్క కుంభాభిషేక కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి రోజున కర్తృన్యాసం అనగా స్థపతులు దాన్ని ఒక పీఠాన్ని చేసి ఉంటారు. ఆ పీఠానికి వారు భక్తి శ్రద్ధలతో ఆ పీఠాన్ని అలంకారంగా తయారు చేసి ఉంటారు. ఆ స్థపతులు తయారు చేసినటువంటి ఆ పీఠానికి మంత్రోక్తంగా బ్రాహ్మణులందరూ కూడా దానికి మంత్రోక్తంగా కర్తృన్యాసం అని ఆ న్యాసం అంతా కూడా చేసి ఆ పీఠానికి అంటే అమ్మవారి యొక్క విగ్రహం అక్కడ స్థాపింపబడాలి అంటే దానికి ఎంతో మహోన్నతమైనటువంటి శక్తి ఉండాలి. ఆ పీఠానికి, ఆ స్థలానికి ఆ పీఠానికి కూడా కర్తృన్యాసం చేసి తర్వాత ఆయా దేవతల యొక్క నామాన్ని చెప్పి ఇక్కడ ఫలానా వాసవి అమ్మవారు, ఫలానా చోట నగరేశ్వర స్వామి వారు, ఫలానా చోట మహాగణపతి, ఫలానా చోట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఫలానా చోట నవగ్రహాలు ఇలా వాహనాలతో అమ్మవారికి సింహవాహనం, నగరేశ్వర స్వామివారికి నందివాహనం ఇలా ఆ వాహనాలు ప్రకారంగా భగవంతుడి యొక్క వాహనాల ప్రకారంగా అలా నగరేశ్వర స్వామివారికి, వాసవి అమ్మవారికి, సరస్వతి అమ్మవారికి మరియు మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహాలకి శిలని బాగా శుద్ధి చేసి అధివాసాలన్నీ కూడా చేసి విగ్రహాలు స్థాపనకి సిద్ధంగా ఉన్నాయి. ఇవాల్టి రోజున ఎవరైతే ఆ విగ్రహాల్ని తయారు చేసి ఉంటారో స్థపతులు వారి చేతుల మీదుగా విగ్రహ స్థాపనం చేయడం జరుగుతుంది. తత్పూర్వం దానికంటే ముందు వచ్చినటువంటి ఆచార్యులు, బ్రాహ్మణులు అందరూ కూడా స్వామివారిచే అనుగ్రహింపబడినటువంటి ఆ యంత్రాన్ని అక్కడ స్థాపన చేస్తారు. ఎందుకు యంత్రాన్ని అక్కడ స్థాపన చేయాలి అంటే ఇప్పటి భాషల్లో చెప్పాలంటే భగవంతుడికి మనకి ఒక సిమ్ కార్డ్ లాంటిది అన్నమాట ఆ యంత్రం. ఆ యంత్రాన్ని అక్కడ స్థాపన చేయడం ద్వారా భగవంతుడు ఆ ఇత్తడి, రాగి, కంచు మరియు బంగారము, వెండి ఈ పంచలోహాలు అంటారు వీటిని. బంగారము,
వెండి, ఇత్తడి, రాగి, కంచు, వీటన్నిటినీ కూడా పంచలోహాలని పిలుస్తారు. ఈ పంచలోహాలకి ఎటువంటి శక్తి ఉంటుంది అంటే విగ్రహాన్ని తేజోమయం చేసేటువంటి శక్తి దానికి ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు భాషలో చెప్పాలి అంటే నెగిటివ్ ఎనర్జీతో వచ్చినప్పుడు ఆ ఆలయానికి తాను ఆ విగ్రహాన్ని చూడగానే ఆ లోహంలో ఉన్నటువంటి శక్తి ఆ విగ్రహంలో ప్రసరణ అయ్యి ఆ విగ్రహం ద్వారా వచ్చినటువంటి వ్యక్తి ఆ విగ్రహం చూడగానే తనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి తన మనస్సు అంతా కూడా పాజిటివ్ ఎనర్జీగా క్రియేట్ అవుతుంది. అందుకనే దేవాలయానికి పూర్వం అందరూ కూడా దేవాలయాల్లో భజన చేసేవారు, దేవాలయానికి వెళ్ళేవారు. ఎందుకు అంటే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. అందువలన ఇక్కడ ఈ ఆలయంలో ఆ కర్తృన్యాసాలు, మరి కొద్దిసేపట్లో యంత్రస్థాపన, తర్వాత విగ్రహ స్థాపన, రేపటి రోజున సుముహూర్తంలో శ్రీ శ్రీ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధిపతులైనటువంటి జగద్గురు శ్రీ శ్రీ శంకరాచార్య శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి అమృత హస్తాలతో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క శిలామయ విగ్రహానికి కుంభాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజగోపురాలకి స్వామివారి యొక్క అమృతహస్తాలతో ఆ కలశాలన్నిటికీ కూడా కుంభాభిషేకం చేయడం జరుగుతుంది. ఈ ఆలయాలు ఇలానే అభివృద్ధి చెందాలి, హితోప్యధికంగా మనం ధర్మం నిలబడాలి. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి. కావలి ప్రజలు, మన ఆంధ్రదేశపు ప్రజలు, తర్వాత మన భారతదేశం యొక్క ఆస్తిక మహాజనులు చేసుకున్నటువంటి పుణ్యం ఇటువంటి మహానుభావులు ఇక్కడ జన్మించడం, ఎంతోమంది పుణ్యపురుషులు పుట్టినటువంటి ఈ భరత భూమిలో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి. ఈ విగ్రహ స్థాపన, ఈ విగ్రహారాధన అనేటువంటిది సదా ఆచంద్రార్కం, సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా అధికంగా జరగాలి. రేపు జరిగేటువంటి శుభముహూర్తంలో స్వామివారి యొక్క అమృతహస్తాల చేత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి, నగరేశ్వర స్వామివారికి, సరస్వతి అమ్మవారికి కూడా వారి యొక్క అమృతహస్తాలతో సుముహూర్తంలో కుంభాభిషేకం జరుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం మనందరూ కూడా అందులో భాగం అవ్వడం ఎంతో సంతోషం. కావలి ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు. ఎందుకు అంటే ఇప్పటి కాలంలో మొత్తం శిలామయంతోనే ఆలయాన్ని నిర్మించడం అనేటువంటిది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అత్యద్భుతంగా శిల్పి గారు ఈ ఆలయాన్ని ఎంతో చక్కగా తయారు చేశారు. ఆలయం కూడా చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. కనువిందుగా పండగ చేసుకునేలాగా ఈ ఆలయం నిర్మాణమైంది. కావున అందరూ కూడా సనాతన వైదిక హిందూ ధర్మాన్ని అందరూ కూడా ఆచరించాలి. ఇదే విధంగా మన ధర్మం నిలబడాలి. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి అని ఆ భగవంతుణ్ణి మనమందరూ కూడా ప్రార్థిద్దాం. మరికొద్దిసేపట్లో స్వామివారి యొక్క అమృత వాక్యాలు కూడా మనకు లభిస్తాయి. వారి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. జగద్గురు స్వామివారి యొక్క అనుగ్రహం, ఆదిశంకర భగవత్పాదాచార్య స్వామివారి యొక్క పరంపర ఇలానే అభివృద్ధి చెందుతూ మన ధర్మం నిలబడాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అందరూ కూడా ధర్మాన్ని ఆచరించాలని చెప్తూ ఈ వాక్యాన్ని ఇంతటితో సమాప్తం చేయడం జరిగింది. స్వస్తి.